దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున సాధకుల కోసం అతి పురాతనమైన నరసింహస్వామి 5 తాంత్రిక మంత్ర విద్యల గురించి చెప్పబోతున్నాను. ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే ఈ యొక్క మంత్ర విద్యల గురించి మీకు అర్థమవుతుంది. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క నరసింహస్వామి 5 తాంత్రిక విద్యలు నేర్చుకున్న సాధకుడికి ఏ మాంత్రికుడు, ఏ తాంత్రికుడు ఏ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ యొక్క సాధకుడి దగ్గరికి ఎలాంటి దుష్ట శక్తులు కానీ చేతపడి కానీ ఆ యొక్క సాధకుడి దగ్గరికి రాదు. ఈ యొక్క నరసింహస్వామి 5 తాంత్రిక విద్యలు అవేంటో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ యొక్క నరసింహస్వామి 5 తాంత్రిక విద్యలో మొదటి విద్య నరసింహస్వామి కట్టు మరియు బంధనాలు తెంచే విద్య. ఈ యొక్క విద్య గురించి గతంలో ఒక వీడియో చేయడం జరిగింది, కానీ మరలా ఒకసారి సాధకులకి ఈ యొక్క మంత్ర విద్య గురించి నేను వివరిస్తాను. ఎవరైతే ఈ యొక్క కట్లు మరియు బంధనాలు తెంచే విద్యను సిద్ధి చేసుకుంటాడో ఆ యొక్క సాధకుడికి కట్లు ఉన్నట్లయితే అవి తెగిపోవడం జరుగుతుంది. కొంతమంది సాధకులకి వారి యొక్క సాధన సిద్ధి కాకుండా కూడా తమ శత్రువులు కట్లు వేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క మంత్ర సాధన ద్వారా ఆ యొక్క కట్లు తెగిపోవడం జరుగుతుంది. బాగా నడిచే వ్యాపారాలకు కట్లు వేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆ వ్యాపారం అనేది నష్టంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు ఎన్ని పనులు చేసినా అవి జరగకుండా కూడా కట్లు వేయడం జరుగుతుంది. కొందరికైతే ఉద్యోగం రాకుండా కూడా కట్లు వేయడం జరుగుతుంది. కొందరు అయితే సాధకుని యొక్క ఇంటికి మరియు వారి ఇంటి దేవి దేవతలకి తమ శత్రువులు కట్లు వేయడం జరుగుతుంది. మరికొందరైతే అమ్మవారి సవారి అంటే అమ్మవారి పూనకం వస్తుంది కదా, వాళ్ళకి కూడా ఈ యొక్క వాక్కు రాకుండా కట్టు వేయడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే తాంత్రికంగా చాలా విధాలుగా కట్లు బంధనాలు వేయడం జరుగుతుంది. ఈ యొక్క కట్లు తెంచే విద్య ద్వారా సాధకుడి యొక్క ఇంటికి కట్లు తెగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు నరసింహస్వామి రెండవ విద్య కట్టు వేసే మంత్ర విద్య. ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడు ఇలాంటి దుష్ట శక్తులనైనా చిటికెలో బంధనం చేయవచ్చు. అలాగే సాధకుడి యొక్క ఇంటికి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఈ యొక్క ఇంటి బంధనము కూడా చేయవచ్చు. దుష్టతాంత్రిక ప్రయోగాలు ఎవరైతే చేస్తారో వారికి ఈ యొక్క మంత్ర విద్య ద్వారా ఆ యొక్క దుష్ట తాంత్రిక వ్యక్తికి మరియు అతని యొక్క దుష్ట శక్తులను కూడా ఈ యొక్క మంత్ర విద్య ద్వారా చిటికెలో కట్లు వేయడము మరియు బంధనాలు చేయడం జరుగుతుంది. అలాగే ఎదుటి వారి యొక్క దుష్ట చూపుని కూడా కట్లు వేయవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే సాధకుడు 100 రకాల కట్లను బంధనాలు వేయవచ్చు ఈ యొక్క కట్లు వేసే విద్య ద్వారా. నరసింహస్వామిది 3వ విద్య. ఈ విద్య ద్వారా సాక్షాత్తు ఆ యొక్క నరసింహస్వామిని సిద్ధి చేసుకోవడము జరుగుతుంది. ఈ మంత్ర విద్య ద్వారా నరసింహస్వామి యొక్క సిద్ధి కలుగుతుంది. అలాగే సాధకుడికి ఎలాంటి గ్రహ బాధలు అనేటివి ఉండవు. సాధకుడి యొక్క శత్రువులు అందరూ కూడా నాశనము అవ్వడం జరుగుతుంది. సాధకుడికి అపార ధనప్రాప్తి లభిస్తుంది. అలాగే సాధకుడికి కానీ సాధకుడి యొక్క ఇంటికి కానీ ఎలాంటి దుష్ట తాంత్రిక ప్రయోగాలు అనేటివి పని చెయ్యవు. ముఖ్యంగా ఈ యొక్క సాధన సిద్ధి ద్వారా నరసింహస్వామి వారు దర్శనము ఇవ్వడం జరుగుతుంది.
సాధకుడు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే ఆ యొక్క కష్టాలను నరసింహస్వామి వారు దూరం చేయడం జరుగుతుంది. నరసింహస్వామి వారు ఆ యొక్క సాధకుడికి ఒక రక్షణగా ఉండడం జరుగుతుంది. సాధకుడు ఏ కార్యాన్ని తలపెట్టినా ఆ కార్యము విజయం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సాధకుడికి చాలా లాభాలు జరుగుతుంది. ఇప్పుడు 4వ విద్య గురించి చెప్పడం జరుగుతుంది. అదే నరసింహస్వామిది సవారి మంత్ర విద్య. ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడికి నరసింహస్వామి సవారి అంటే పూనకము రావడం జరుగుతుంది. చాలా మంది సాధకులు నరసింహస్వామి సవారి కావాలని అంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ యొక్క మంత్ర విద్య ద్వారా నరసింహస్వామి సవారి రావడం జరుగుతుంది. ఎవరికైనా నరసింహస్వామి సవారి ముందే వచ్చి ఉన్నట్లయితే వారి యొక్క సవారి ఇంకా 10 రెట్లు శక్తి పెరగడము జరుగుతుంది. నరసింహస్వామి వాక్కు రాని వారికి కూడా ఈ యొక్క మంత్ర సాధన ద్వారా వాక్కు రావడం జరుగుతుంది. ఇప్పుడు 5వ విద్య గురించి చెప్పబోతున్నాను. అదే నరసింహస్వామి చేతబడిని మరియు దుష్ట శక్తులను తిప్పికొట్టే మంత్ర విద్య. ఈ యొక్క మంత్ర విద్య ద్వారా ఎవరైతే చేతబడి చేస్తారో కదా వారికి ఈ యొక్క నరసింహస్వామి తిప్పికొట్టే విద్య ద్వారా వారికి తిరిగి పంపించవచ్చు. ఎవరైతే దుష్ట శక్తులను పంపిస్తారో తిరిగి వారికి అదే దుష్ట శక్తిని పంపించవచ్చు. దీని అర్థం ఏమిటంటే ఎవరైతే మీకు తాంత్రిక క్రియలు చేస్తారో తిరిగి ఆ యొక్క తాంత్రిక క్రియను ఎవరైతే చేస్తారో వారికే తిప్పికొట్టవచ్చు ఈ యొక్క నరసింహస్వామి తిప్పికొట్టే మంత్ర విద్య ద్వారా. తద్వారా సాధకుని యొక్క ఇంటి సభ్యులు కూడా స్వామివారి సంరక్షణలో ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క 5 మంత్ర విద్యలు నేర్చుకుంటారో ఏ మాంత్రికుడు కానీ ఏ తాంత్రికుడు కానీ ఆ యొక్క సాధకుడికి కానీ సాధకుని యొక్క ఇంటిని కానీ ఏమీ చేయలేడు. ఎవరైతే ఈ యొక్క నరసింహస్వామి 5 తాంత్రిక విద్యలు నేర్చుకోవాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. ఈ యొక్క నరసింహస్వామి 5 మంత్ర విద్యలను మా పర్యవేక్షణలో నేర్పించడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.